కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. ప్రపంచంతో తన పిల్లలు పోటీ పడలేకపోతున్నారు, చదువులో వెనకబడిపోయారు అని భావించినటువంటి ఒక తండ్రి ఫస్ట్ క్లాస్ యూకేజీ చదువుతున్నటువంటి తన ఇద్దరు పిల్లల్ని చంపి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కరెక్ట్ గా ఇదే వారంలో అప్పుల బాధ ఉంది అంటూ భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటూ పిల్లలకు విషమిచ్చి మరీ చంపేశారు. ఎందుకని ఇలాంటి ట్రెండ్ కనిపిస్తోంది? పేరెంట్స్ ఎందుకలా తీవ్రమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ పిల్లల్ని కూడా చంపేస్తున్నారు? ఈ ట్రెండ్ ని ఎలా అబ్జర్వ్ చేయాలి? లోపం ఎవరిలో ఉంది? ఎవరు మారాల్సినటువంటి అవసరం ఉంది? మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత జోసిలా గారు. హలో డాక్టర్, నమస్తే. సో మనం ఎంతసేపు తప్పు ఎక్కడ జరుగుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటాము, బట్ ఇక్కడ దాని కరెక్షన్స్ కూడా అవసరమైనటువంటి పరిస్థితి. నిజంగా ఈ ఆత్మహత్యలు గతంలో ఎవరో ఎక్కడో అప్పుడు చేసుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు ఫ్యామిలీలు చేసుకోవడం, ఎట్ ద సేమ్ టైం పిల్లలని కూడా చంపేయడం. అంటే సో వాళ్ళు చచ్చిపోతున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు. ఏంటిది అసలు? ఏం జరుగుతోంది? చాలా దారుణం అండి. ఎందుకంటే మొన్ననే ఒక ఇద్దరు పిల్లల్ని చంపేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం ఒక కపుల్, మళ్ళీ ఈ రోజు ఇలాంటి సంఘటన వింటేనే చాలా చాలా వెన్నులోంచి వణుకొచ్చేలా ఉంది. అంటే బకెట్ లో ముంచి చంపడం అనేది ఇట్ ఈస్ వెరీ, అసలు డెఫినెట్లీ చెప్పాలంటే అతని తాలూకా మానసిక పరిస్థితి అయితే 100% బాగాలేదనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళ పిల్లల కాళ్ళు చేతులు కట్టేసి మరి బకెట్ లో తలలు ముంచి చంపడం అంటే ప్రీ ప్లాన్డ్ గా ఉంది. ఇవన్నీ కూడా చాలా అంటే ద వే హీ డిడ్ ఇట్, అతను చేసిన విధానం అనేది చాలా సాడిస్టిక్ గా, ఇన్హ్యూమన్ గా, అసలు హ్యుమానిటీ అనేది డెఫినెట్లీ పోతోందని చెప్పాలి. దిస్ ఇస్ హోమిసైడ్ ఫాలోడ్ బై సూసైడ్ అండి. హోమిసైడ్, పిల్లల్ని చంపాడంటే అది డెఫినెట్లీ హోమిసైడ్ అవుతుంది. అండ్ నేను విన్న కథనం ప్రకారం ఏంటంటే, నా ఇద్దరు పిల్లలు ఎందుకు చంపేస్తున్నానంటే, ఇద్దరు పిల్లలు కాంపిటేటివ్ గా లేరు, బాగా చదవట్లేదు, ఒకవేళ పెద్ద అయినా సరే వాళ్ళకు ఫెయిల్యూర్ లా మిగిలిపోతారు అన్నట్టు అతను ఏదో లేఖ రాసి చేయడం జరిగిందంట. దీన్ని బట్టి తీసుకుంటే వీ హ్యావ్ ఫెయిల్డ్ యాజ్ అ సొసైటీ. నేను గాని మీరు గాని చూస్తున్న అందరం అసలు సూసైడ్ అనేది ఎందుకు చేసుకుంటారంటే ఇట్ ఇస్ అ క్రై ఫర్ హెల్ప్. హెల్ప్ ఎప్పుడు దొరకనప్పుడు, అసలు దానికి ఒక పరిష్కారం లేనప్పుడు, హోప్ అనేది పోయినప్పుడు సూసైడ్ చేసుకుంటాం. కానీ ప్రతి చిన్న విషయానికి, అంటే చిన్న చిన్న విషయాలకి, వాళ్ళ విషయంలో అది పెద్ద విషయం అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ, ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో తీసుకుంటే ప్రాస్పెక్టివ్ ఫ్యూచర్ ఆఫ్ ద కిడ్స్, ఆ కిడ్స్ వయసు ఎంతో నాకు తెలీదు, డెఫినెట్లీ లెస్ దాన్ 18 years ఉంటాయి. సో వాళ్ళని డెఫినెట్లీ మలుచుకోవచ్చు, మార్చుకోవచ్చు, ట్రైనింగ్ ఇవ్వచ్చు, వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ పెంచొచ్చు, వాళ్ళ మెమరీని లివరేజ్ చేయొచ్చు. బట్ ఇదంతా ఎందుకు వస్తుంది? ద రీఎన్ఫోర్స్మెంట్ టు డై అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఫ్లా మనం అన్ని ఏరియాస్ నుంచి తీసుకోవాలి. ఫస్ట్ మాట్లాడుకోవాలంటే టీచర్స్, స్కూల్ తాలూకా ప్రభావం, వాళ్ళ చుట్టూ ఉన్న తాలూకా ప్రభావం, అంటే నైబర్స్, కంపారిజన్. ఈ కంపారిజన్ అండి విపరీతంగా మనకి గరికపాటి గారు కూడా చెప్తూ ఉంటారు. అంటే ఐ జస్ట్ వాంట్ ఇంక్లూడ్ హిందూయిజం ఇన్ టు దిస్. హిందూయిజం మనకి కల్చరల్ వాల్యూస్ ఏం నేర్పిస్తున్నాయి? ఎవరి దగ్గర ఏది లేదో దాని గురించి మాట్లాడద్దు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు లేని వాళ్ళ దగ్గర పిల్లల గురించి మాట్లాడతారు. చదువు కొంచెం బాగాలేదని మా అబ్బాయి, మీరు ఎందుకంత ఇది? ఎవరి దగ్గర ఏది లేకపోతే దాన్ని తీసుకెళ్లి మాట్లాడడం అనేది మనం యాజ్ అ పర్సన్ ఇన్ సొసైటీ అది ఫస్ట్ తగ్గించుకోవాలండి. రెండో, ఇది కూడా సైకలాజికలీ వ్యాలిడ్ రీజన్. ఎందుకంటే ఒకలాంటి ఎమోషనల్ స్ట్రెస్ గానీ, ఎమోషనల్ బర్డెన్, ఇయర్స్ ఆఫ్ ఎమోషనల్ బర్డెన్ అనేది అక్యూములేట్ అయిపోద్ది. అది అండ్ డెఫినెట్లీ అతను ఇలాంటి వాళ్ళందరూ, నేను డెఫినెట్లీ సమ్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ఇష్యూ ఆర్ డిస్టర్బెన్స్ విచ్ హ్యాస్ టు బి ట్రీటెడ్. రెండు ఇంపార్టెంట్ సైకలాజికల్ పర్స్పెక్టివ్ ఏంటంటే సూసైడ్ కంటేజియన్ అంటామండి. సూసైడ్ కంటేజియన్ ఆర్ డామినో ఎఫెక్ట్ అంటాం. సో ఈ సూసైడ్ కంటేజియన్ అంటే ఏంటంటే, ఒక సెలబ్రిటీ గానీ, ఒకళ్ళు ఎవరైనా గానీ ఆత్మహత్యకి పాల్పడితే అలాంటివే వెంటనే మీరు చూస్తూ ఉంటారు.
అదే ఫాలోడ్ బై కంటిన్యూస్ గా. డామినో ఎఫెక్ట్ అన్నా ఇంచుమించు అదే. ఏదైనా ఒక క్రైమ్ గానీ, ఏదైనా ఒక ఇష్యూ గానీ జరిగినప్పుడు ఇంచుమించుగా అలాంటివే మీరు చూస్తున్నారు, మనం చూస్తున్నాం ఈ వీక్ లోని. ఇది ఎందుకు జరుగుతుందంటే టూ మచ్ ఎక్స్పోజర్. ఎంతవరకు వినాలి దాన్ని? ఎందుకంటే అందరూ కరెక్ట్ గా ఎమోషనల్ బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉండరండి. ఒక కాంటిన్యూమ్ ఉంటే కొంతమంది కరెక్ట్ గా మధ్యలో ఉండే తక్కువ. నేనైనా మీరైనా ఎవరైనా సరే కొంచెం డీవియేట్ అవుతా ఉంటాం, కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. కానీ ఇటుపక్క ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదైనా చూసినప్పుడు ఈజీగా ట్రిగ్గర్ అయ్యి వాళ్ళు చూడు ఎలా చంపేశారో, హస్బెండ్ చూడు వైఫ్ ని ఎలా చంపేశారో, నేను కూడా చెయ్యాలా, ఇలాంటి థాట్స్ అవి వస్తూ ఉంటాయి. సో దీనివల్ల వీలైనంత వరకు ఈ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీస్ కానీ, క్రైమ్ వి కానీ, ఈ ఎక్స్పోజర్ అనేది కొంచెం, అంటే మనము ఇన్ఫర్మేషన్ తెలుసుకునేదాకా చూడాలి తప్ప, అది మనలో ఉన్న ఆల్రెడీ మనలో ఒక నెగిటివ్ భావం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఆల్రెడీ ఒక సర్టన్ కోపం, ఫ్రస్ట్రేషన్ ఉంది. సో దాన్ని పెంచేట లాంటి స్టిమ్యులై నేను చూస్తున్నాను ఎవ్రీడే. సో దాన్ని ఏం చేస్తుంది, ట్రిగ్గర్ చేసి ఇమీడియట్ గా చేసేటట్టు చేస్తుంది. ఇది ఎస్పెషలీ ఎప్పుడు జరుగుతుందంటే వాళ్ళు ఆల్రెడీ నిరాశ నిస్పృహతో ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ బర్డెన్, ఎలాంటి విపరీతమైన స్ట్రెస్ లో ఉన్నప్పుడు, లేదా ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నప్పుడు, డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నప్పుడు, విపరీతమైన ఎక్స్ట్రీమ్ కేసెస్. సో పూజిత గారు, ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారు నా పిల్లలు అని వెనకబడిపోయారు అనుకున్నప్పుడు ఫస్ట్ క్లాస్ అండ్ యూకేజీ మాత్రమే చదువుతున్నారండి పిల్లలు. సో వాళ్ళు ప్రపంచంతో పోటీ పడలేకపోవడం ఏంటి, వెనకబడిపోవడం ఏంటి? ఆ ఆలోచన పేరెంట్స్ కి ఎందుకు వచ్చింది అసలు? రకరకాల ప్రభావాలు ఉంటాయండి. అది వాళ్ళున్న సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళున్న వాతావరణం ఏంటి, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా లేదా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారా, వాళ్ళ తాలూకా చుట్టాల ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, అసలు వాళ్ళ ఏమైనా కంపారిజన్స్ వచ్చాయా, లేదా ఇదొక వంక పెట్టుకుని వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పిల్లల మీద ఒకలాంటి ఫార్మ్ ఆఫ్ అగ్రెషన్, అతనికి ఏమైనా మెంటల్ స్టేట్, దెర్ ఇస్ సమ్ ఇంబ్యాలెన్స్ కానీ ఏమైనా ఉందా, ప్రాబ్లమ్స్ తో ఉండి అతన్ని ఇలాంటి హత్య కమిట్ చేశాడా అనే దానికి హోమిసైడ్ అండి డెఫినెట్లీ. కానీ దీనికి కారణాలు మనం ఇంకా వెళ్ళాలంటే వీ నీడ్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనం బయట నుంచి చెప్పాలంటే మాత్రం అతనికి డెఫినెట్లీ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్ ఆర్ అక్యూములేటెడ్ ఫ్రస్ట్రేషన్. అది దేని గురించి అనేది మనకి డేటా ఉంటే ఇంకా బెటర్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనం జస్ట్ ఇఫ్స్ బట్స్ మాట్లాడుకుంటున్నాం. ఈ కేసు గురించి ఇంకా కొంచెం మనం డీటెయిల్ గా తెలిస్తే మనం మాట్లాడుకోవచ్చు. బట్ డెఫినెట్లీ అన్హెల్దీ కాంపిటీషన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అండి. అన్నెసెసరీ అన్హెల్దీ కాంపిటీషన్. ఇప్పుడు 10th కి 9th కి ఎందుకండి లైక్ ఈ ఆస్ట్రోనట్ అవ్వాలంటే, లేదా అప్పటి నుంచి ఐఐటి పెట్టేయడము. ఇప్పుడు మనం రీసెంట్లీ తీసుకుంటే కొన్ని కాలేజెస్ పేర్లు నేను చెప్పను, శ్రీ చైతన్య, పారాయణ, ఇవన్నీ మొన్న అక్కడ ఉన్న వాతావరణం ఏంటి, ఆ హాస్టల్స్ లో పిల్లల్ని పెట్టేసి అన్నెసెసరీ లోడ్, ద వే ద టీచర్స్ ట్రీట్ లెక్చరర్స్ కానీ, వెనకపడిపోయిన వాళ్ళని ఒకలాగా, బాగా చదువుతున్న వాళ్ళని ఒకలాగా, ఈ పేరెంట్స్ కూడా నా పిల్లల్ని కొట్టాలి అంటే, పేరెంట్స్ ని కూడా నేను తప్పు పట్టను, కానీ కొంతవరకు అండి పేరెంట్స్ కూడా మనము మెంటల్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి చేయాలండి. ఎందుకంటే పేరెంట్స్ హ్యావ్ టు బి. దీనికి నేనేమంటానంటే సూసైడ్ వ్యాక్సినేషన్ అంటాను. ఇంతకు ముందు మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడతాను. సో సూసైడ్ వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎలాగా మనం రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నామో, మాస్కులు వేసుకోవడం కానీ, వ్యాక్సినేషన్ తీసుకోవడం కానీ, శానిటైజర్స్ కానీ, అట్లానే మన మెంటల్ రెసిలియన్స్ అంటే దృఢత్వం, ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ మైండ్. అంటే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయండి. ఈ రోజు పిల్లల తాలూకా మార్క్స్ అయ్యి ఉండొచ్చు, రేపు పొద్దున్న ఇంకేదో అయ్యి ఉండొచ్చు, లేదా నాకు సడన్ గా ఏదైనా న్యాచురల్ కెలామిటీ వచ్చి ప్రాబ్లం రావచ్చు, ఏదైనా జరగచ్చు. ఫ్యూచర్ ఇస్ ప్రిటీ అన్ప్రెడిక్టబుల్ అండి. ఇప్పుడున్న సమాజంలో ఏదైనా ఎవరికైనా జరగచ్చు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మానసిక దృఢత్వం అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు WHO గైడ్ లైన్స్ ఇస్తుంది క్లియర్ గా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని ఇస్తుందంటే,
సూసైడ్ ప్రివెన్షన్స్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. మీకు ఏమైనా ఇట్లాంటి హోమిసైడ్ థాట్స్ ఏమైనా వస్తే, లైక్ మీకు ఏమైనా విపరీతమైన ఆలోచనలు వస్తే సైకాలజిస్టులు ఉన్నారు. వీఆర్ దేర్ టు హెల్ప్. మిమ్మల్ని ఎవరు జడ్జ్ చేయరు. వీఆర్ జస్ట్ మిర్రర్, కెథార్సిస్ అనమాట. సైకాలజిస్టుల దగ్గరికి మెయిన్ గా ఎందుకు రావాలంటే అండి, మనకి ఫీలింగ్స్ ఉంటాయి కొన్ని, ఎవరికి చెప్పుకోలేం కొన్ని. జడ్జ్ చేస్తారన్న భయం. సమాజంలో ప్రతి వాళ్ళు జడ్జ్ చేస్తూ ఉంటారు, ఇలా అయితే ఇది ఎందుకు అది ఎందుకు. సో మనకు ఆ అక్యుములేటెడ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు అలా పేరుకుపోయాయి అనుకోండి, ఇట్ విల్ లీడ్ టు క్రైమ్. అయితే చంపేస్తారు లేదా చచ్చిపోతారు. బ్యాలెన్సింగ్ అనేది దట్ ఈస్ వాట్ ఈస్ మిస్సింగ్. సో అలాంటప్పుడు మా దగ్గరికి వస్తే ప్రొఫెషనల్ హెల్ప్ ఎందుకు తీసుకోమంటామంటే, ఒక ఫ్రెండ్ ని కలిసారు అనుకోండి, ఫ్రెండ్ తో మాట్లాడితే బయాస్డ్ వెర్షన్స్ ఉంటాయండి. బయాస్డ్ వెర్షన్స్ కానీ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అంటాం. అంటే మిమ్మల్ని కొంతకాలంగా వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి మీ మీద కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అంటే పలానా శ్రవంతి అంటే ఇలాగా, హర్ష అంటే ఇలాగా, వాడు ఇలాంటోడు, వాడి పిల్ల ఇలా ఒపీనియన్స్ ఉంటాయండి. ఆ ఒపీనియన్స్ తో మాట్లాడినప్పుడు ఏంటంటే అది హెల్దీ కాన్వర్సేషన్ ఉండదు. సపోర్ట్ ఇస్తాం అనుకుంటాం, ఆ సపోర్ట్ లో ఏమవుతుందంటే కొంచెం విపరీత ధోరణి ఉంటుంది. మనం హెల్ప్ చేసిందే కాకుండా వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా బర్డెన్ ఇచ్చినట్టు అవుతాం. సో కాబట్టి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ అండి. అసలు ఫస్ట్ మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు కానీ, లేదా సూసైడల్ ఐడియేషన్ అన్నాం. సూసైడల్ ఐడియేషన్ అగైన్ 2 టైప్స్ ఉంటాయి, పాసివ్ సూసైడ్ ఐడియేషన్, యాక్టివ్ ఐడియేషన్. సో పాసివ్ ఏంటంటే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అనుకుంటా ఉంటారు, ప్లాన్ ఏ ఉండదు. ఈ యాక్టివ్ లోకి వచ్చేటప్పటికి నేను ఈ విధంగా అక్కడ ఉరేసుకుని చావాలి, లేదా నేను ఈ పర్టికులర్ విధంగా ఒక మత్తు ఇంజెక్షన్ తీసుకోవాలి, ఓవర్ డోస్ తీసుకోవాలి, అలా యాక్టివ్ ప్లాన్ తో ఉంటారు. సో మీరు ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా ఆడియన్స్ కి అందరికి చెప్తున్న విషయం ఏంటంటే, మీకు గాని ఇలాంటి థాట్స్ గాని ఉన్నట్లయితే, అండ్ సూసైడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ వార్నింగ్ సైన్స్ కూడా నేను కొన్ని చెప్తాను. ఈటింగ్ చేంజెస్ ఏమైనా వస్తే, ఎక్కువ తింటున్నా తక్కువ తింటున్నా, స్లీపింగ్ లో ఏమైనా చేంజెస్ ఉంటే, అంటే పారాసామ్నియా, ఇన్సామ్నియా తెలుసు నిద్ర లేకపోవడం. రెండో విషయం ఏంటంటే పారాసామ్నియా అంటే ఎక్కువ పడుకోవడం అండి, ఎక్కువ పడుకుంటా ఉంటారు. ఇంకొకటి వెయిట్ చేంజెస్ ఏమైనా ఉంటాయి, సడన్ గా డ్రాస్టిక్ వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ ఉంటే, మూడ్ చేంజెస్, చిన్న చిన్న విషయాలకి కోపం పడిపోతున్నా, చిన్న చిన్న విషయాలకి బాధపడిపోతున్నా, చిన్న చిన్న విషయాలకి ఏడుస్తున్నా, అది సోషల్ గా యాక్టివ్ గా ఉన్న వాళ్ళు సడన్ గా ఫ్రెండ్స్ తో కలవకపోయినా, ఐసోలేషన్ లో ఎక్కువ కాలం ఉంటున్నా, లేదా ఇప్పుడు అరే నెక్స్ట్ వీక్ కలుద్దామంటే సరే చూద్దాంలే బతుకుంటే అప్పుడు కలవచ్చు, ఇట్లా. డెఫినెట్లీ అండి, ఎవ్రీ సూసైడ్ రీసెర్చ్ చెప్తున్న విషయం ఏంటంటే, ప్రతి సూసైడ్ గానీ ఏదైనా సడన్ కాదు, సటిల్ సైన్స్ ఇస్తారండి. మినిమం 20 డేస్ పీరియడ్ లో చిన్న చిన్న సటిల్ సైన్స్ ఏవో ఉంటాయి, అవి దగ్గర వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. ఓకే, టీచర్స్ గానీ, ఎందుకంటే పిల్లలకి దగ్గరగా ఉంటారు. సో ఈ కేసులో అయితే వాళ్ళ వైఫ్ కి ఏదైనా సటిల్ చేంజెస్ కనిపించి ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇవన్నీ జనాలకి తెలియదు కాబట్టి మనం వీలైనంత వరకు అవేర్నెస్ కల్పించాలి. వాట్ ఆర్ ద సైన్స్? వాళ్ళకి ఇష్టమైన వస్తువులు ఎవరికైనా ఇచ్చేయడం కానీ, వాళ్ళ దగ్గర కుక్క పిల్ల ఉంది అనుకోండి, అది వేరే వాళ్ళకి ఇచ్చేయడం, నువ్వు పెంచుకో అని ఇచ్చేయడం. సో ఇవన్నీ చిన్నగా అనిపిస్తాయి. ఇంకొక మెయిన్ విషయం అండి, ఇక్కడ నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని ఏడ్చి ఎవరైనా అన్నారు అనుకోండి, మనం ఏంటంటే చచ్చిపోయేవాడు చచ్చిపోతాడు ఇలా బయటికి ప్రాపగండ చేయరు. చాలా ఈజీగా తీసుకుంటాం, వాళ్ళని అవహేళన చేస్తాం, రకరకాలుగా మీన్ కామెంట్స్ చెప్తాం, జోక్స్ చేస్తాం. ఐ థింక్ నౌ యాజ్ అ సొసైటీ ఇట్ ఈస్ హై టైం, మనకి హై టైం, ఇలా అలా ఎవరైనా మాట్లాడితే, మీ దగ్గరికి ఎవరైనా ఏడుస్తూ వచ్చినప్పుడు, లేదా ఎవరైనా బాధలు చెప్పుకుంటూ వచ్చినప్పుడు మనం వినండి. ఫస్ట్ మేము చెప్పేది ఏంటంటే సైకాలజీలో జస్ట్ లిసన్, జస్ట్ వినండి. మీరు వింటే కామ్ గా జడ్జ్ చేయకుండా కొంతవరకు వాళ్ళకి కెథార్సిస్ అంటాం సైంటిఫిక్ గా, కెథార్సిస్ అనేది కొంతవరకు జరుగుతుంది. ముందు మనము మాట్లాడేసి వాళ్ళు అన్నగానే జడ్జ్ చేస్తే ప్రాబ్లమ్స్ ఇంకా ఇంకా పెరిగిపోతా ఉంటాయండి. ఇట్స్ హై టైమ్ టు బ్రింగ్ అవేర్నెస్. ఎవరైనా ప్రాబ్లమ్ తో వస్తే వాళ్ళని అవహేళన చేయకండి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే దానిలో ఎంతో కొంత నిజం అనేది ఉండొచ్చు. ఈ పర్టికులర్ హోమిసైడ్ ఫాలోడ్ బై సూసైడ్ అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్, బట్ మనం మాత్రం అప్రమత్తంగా ఉండడం బెటర్. ఇప్పుడు వాళ్ళ వైఫ్ కైనా కొన్ని సైన్స్ తెలిసి ఉండుంటే ఆవిడైనా ఇతను ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లడం అయినా ఏదైనా చేసేవారు. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఈ పర్టికులర్ కేసులో అసలు మామూలుగా ఆవిడ తాలూకా హస్బెండ్ అతని బిహేవియర్ ఏంటి,
అతని ఇంట్లో బిహేవియర్ ఏంటి, అతను మామూలుగా ఉన్నప్పుడు పిల్లల్ని ఎలా చూసుకుంటాడు, పిల్లల్ని కొట్టేవాడా, పిల్లలతో హార్ష్ గా మాట్లాడేవాడా, నెక్స్ట్ వాళ్ళ చుట్టాలతో ఎలా డీల్ చేసేవాడు, అతని బిహేవియర్ ప్యాటర్న్స్ ఏంటి. సో ఇవన్నీ తెలుసుకున్నట్లయితే వాళ్ళ ఆఫీస్ లో ఎలా బిహేవ్ చేస్తాడు, సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలండి. 360 degrees కన్సిడర్ చేసాక మాత్రమే మనం అతను దీని వల్ల చేశాడు లేదా దీని వల్ల జరిగింది అని. బట్ ఇవన్నీ కూడా రీజన్స్ ప్రభావితం చేసి ఉండుంటాయి అని మనం మాట్లాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ డాక్టర్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళొకరే పోవట్లేరు, కుటుంబాన్ని తీసుకుపోతున్నారు. అట్ ద సేమ్ టైం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా భవిష్యత్తు మీద బోల్డన్ని ఆశలు ఉంటాయి. అవన్నీ కాకుండా ప్రాపర్ గా పేరెంటింగ్ అని గురించి మనం మాట్లాడుకుంటాం. పేరెంటింగ్ కంటే కూడా వాళ్ళ ఆలోచన సరళిలో రావాల్సినటువంటి మార్పులు, నేను పిల్లల్ని ఎలా చూడాలనుకుంటున్నానుతో పాటుగా నేను లేకపోతే వీళ్ళు ఏమవుతారో అనేటువంటి ఒక ఆలోచన, దాన్ని ఎలా కన్సిడర్ చేయాలంటారు? మేము వెళ్ళిపోతే మా పిల్లల సంగతి ఏంటి అనే ఒక ఆలోచన ఉంటుంది. దాని వల్ల కూడా వీళ్ళని తీసుకెళ్లిపోతున్నారు అనే ఒకటి వాదన కూడా ఉంది కదా. డెఫినెట్లీ అండి. కాకపోతే మీరు అలాంటప్పుడు నేను ఒక హార్ష్ స్టేట్మెంట్ ఇస్తాను, హార్ష్ రిటార్ట్ టు దట్. అలా అలా మీకు అనుకున్నప్పుడు పిల్లల్ని కనొద్దు. మీకు ప్రాపర్ ప్లానింగ్, ఎక్విప్డ్ గా ఉండాలండి. రిసోర్స్ఫుల్ గా ఉన్నప్పుడే పిల్లల్ని కనాలి. ఇప్పుడు సొసైటీ ఎలా అంటే పిల్లల్ని కనేదాకా విపరీతమైన ప్రెషర్ అండి. ఇప్పుడు ఎన్ని ఫెర్టిలిటీ క్లినిక్స్, ఎంత డబ్బులు, ఐ మీన్ నేను అందరినీ అనట్లేదండి, జెన్యున్వి ఉన్నాయి, మామూలువి ఉన్నాయి. ఎంత డబ్బు అండి, పేదవాళ్ళు చాలా, నాకు అసలు ఆ మెడలో గోల్డ్ చైన్ కూడా, ఐ మీన్ పుస్తల తాడు ఇది వేసుకున్న వాళ్ళు కూడానండి, చాలా పూరర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ వెళ్ళి పిల్లల కోసం పాకులాడతారండి. ఇక్కడ ఇండియాలో ఎంత మంది పూర్ కిడ్స్ ఉన్నారు, తిండి లేని వాళ్ళు ఉన్నారు. సో మీరు ఎక్విప్డ్ అయితేనే పిల్లల్ని కనండి. ఎలా ఎక్విప్డ్ అంటే డబ్బు ఒకటే చెప్పట్లేదు నేను, డబ్బు లైఫ్ స్టైల్ మాత్రమే కాదు, సైకలాజికలీ ఎంతమంది రెడీగా ఉన్నారు పిల్లల్ని కనడానికి. మీరు తల్లిదండ్రుల ఫోర్స్ వల్ల, చుట్టాల ఫోర్స్ వల్ల, ఎవడో ఏదో సొసైటీలో అనుకుంటారనే ఫోర్స్ వల్ల, ఇట్లా మాటల వల్ల కంటున్నారా, లేదా మీకు ఒక ప్లాన్ ఉందంటే నా పిల్లడికి ఈ ఏజ్ దాకా నేను ఈ విధంగా ఎక్విప్ చేయగలను, మీరు ఫస్ట్ సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటేనే పిల్లల్ని కనండి. సారీ టు సే దిస్ అండి, అందరికీ నేను సారీ చెప్తున్నా, బట్ ఇది ఒక హార్ష్ ఫ్యాక్ట్ అండి. పిల్లల్ని కనే ముందు కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సైకలాజికల్ అసెస్మెంట్ చేయించుకోండి. ఆర్ యూ క్యాపబుల్ టు రైజ్ ఎ చైల్డ్? మీకు ఆ సత్తా ఉందా? ఆర్ యూ సైకలాజికలీ రెడీ టు రైజ్ ఎ చైల్డ్? నాట్ ఫైనాన్షియల్ గా, ఇంకో రకంగా కాదు. యా, మీరు మానసికంగా మీకు ఆ స్కిల్స్ ఉన్నాయా పిల్లల్ని పెంచేటట్టు? ఎవరని హక్కిచ్చారంటే ఒక బేబీని, ఇప్పుడు కడుపులో ఉన్న బేబీని, ఫీటస్ ఒక ఇది పీరియడ్ తర్వాత చంపితేనే చట్టరీత్యా నేరం అయినప్పుడు మీకు అంత హక్కు ఎవరు ఇచ్చారు? మీకు ఇష్టమైనప్పుడు కనేసి మీరు ఎక్విప్డ్ గా లేనప్పుడు చేయడం అనేది అది చాలా చాలా బాధాకరమైన విషయం అండి. ట్రూ. నిజంగా డాక్టర్, ఇప్పుడు ఎంతసేపు మేము పిల్లల్ని కనాలి అనుకుంటే వాళ్ళకి ఫైనాన్షియల్ గా మేము వెల్ సెటిల్డ్ గా ఉన్నామా, వాళ్ళని పెంచి పోషించడానికి కావాల్సినటువంటి ఆర్థిక స్తోమత ఉందా, ఇది ఆలోచించడం ఒక ఎత్తు. అలాంటి కేసుని మనం హబ్సిగూడాలో చూసాం. ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి, లేకుంటే అప్పుల పాలయ్యారు అనేది ఒకటి ఎత్తు. మీరు చెప్పినట్టుగా సైకలాజికల్ గా వాళ్ళు ఎలా ప్రిపేర్డ్ గా ఉన్నాము, ప్లానింగ్, ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఉంటుంది దాంట్లో. దీన్ని కూడా ఆలోచనలో భాగంగా చేసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి మళ్ళీ మనం చూడం డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ పూజిత గారు. యా, థ్యాంక్ యూ అండి.